తేజ వాళ్ళ ఫ్యామిలీ రేపు ఎంటర్ అవ్వచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 72 అండ్ ఎపిసోడ్ 73 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డే 72 చూపించారు. తిట్టినా తాళి బొట్టి కట్టినా నువ్వు నాకు నచ్చినాడు ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. సో గౌతమ్ పనిష్మెంట్ అయితే చేయనని చెప్పేసి పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు ప్రేరణతో. నాకేమనిపించిందంటే కావాలని పెట్టుకుంటున్నాడేమో స్క్రీన్ స్పేస్ కోసం అనిపించింది. నేను యాక్చువల్లీ గౌతమ్కే ఓట్ చేస్తున్నాను. బట్ ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను జెన్యున్గా నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నాకు ఏమనిపించిందంటే గౌతమ్ ఏదో కావాలని చెప్పి చేస్తున్నాడు అని అనిపించింది ప్రేరణతో. అసలు అక్కడ అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏమంటుందంటే పనిష్మెంట్ ఒకళ్ళే చేయాలి, నీకు మాత్రమే ఇచ్చిన పనిష్మెంట్ కాబట్టి నువ్వే చేయాలి, అంతేగాని పనిష్మెంట్ వేరే వాళ్ళు చెయ్యరు కదా, సో నీ పనిష్మెంట్ నువ్వే చేయాలి కదా, అందుకని నువ్వు మాత్రమే చెయ్యాలంటే లేదు నాకు ఇంకొకళ్ళని ఇస్తేనే చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సో ఇంతకుముందు బిగ్ బాస్లోనే ఇంతకుముందు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ అంటే చాలామంది 14 కంటెస్టెంట్స్ అనుకుంటా ఉన్నప్పుడు కూడా ఒక్కళ్ళే కడిగిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ అవినాష్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా అవినాష్ ఒక్కడే కడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో గౌతమ్ మాత్రం ప్రతిసారి పని దొంగలాగా తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఆబ్వియస్గా అన్నీ చేయాల్సిందే, నాకు రాదు నేను చేయదంటే అది వాళ్ళు ఏమీ ఎవరి కింద ఉండడానికి రాలేదు, తిను ఏమో ఎవరి కింద ఉండడానికి రాలేదు కదా. సో తర్వాత అయితే బీబీ సూపర్ మార్కెట్ షాపింగ్ అయితే చేశారనమాట. ప్రేరణ చాలా వరకు తీసుకొచ్చింది, ఈసారి దొంగతనం అయితే చేయలేదు. అండ్ నబిల్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు, స్వీట్ హల్వా అయితే పెట్టారనమాట. ఎందుకు అంటే ఇప్పటికీ ఇంకా 5 వీక్సే ఉంది బిగ్ బాస్, సో అందుకని ఇప్పటి నుంచి స్వీట్స్ తినేయచ్చు అని చెప్పేసి పెట్టారు. నబిల్ చాలా క్యూట్గా బిహేవ్ చేశాడు అక్కడ. అండ్ నెక్స్ట్ అయితే నబీల్ని యాక్షన్ రూమ్లోకి పిలిచి ఇంకొక స్వీట్ కూడా పెట్టారు. ఈలోపు ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది, వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చారు. అండ్ తనకి ఆ స్క్రీన్లో కనిపించింది, అమ్మ అని చెప్పేసి భలే క్యూట్గా రియాక్ట్ అయ్యాడు అనిపించింది నాకైతే. సో తేజ అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేసి. ఆబ్వియస్గా వేరే వాళ్ళకి వచ్చి మనకి లేకపోతే చాలా బాధ ఉంటుంది. అండ్ రోహిణి వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారు. ఆ పిల్లోడు ఫుల్ క్యూట్ ఉన్నాడు. అండ్ వాళ్ళ అమ్మ అంటే నబీల్ వాళ్ళ అమ్మగారు అయితే ఏం చెప్పలేదు ఇన్పుట్ లాగా, అంటే బయట ఏం జరుగుతుంది అన్నట్టుగా ఏమి హింట్ ఇవ్వలేదు, నువ్వు ఒక్కడవే ఆడు అన్నట్టుగా చెప్పారు. ఓకే. రోహిణి వాళ్ళ అమ్మగారు అయితే కొంచెం హింట్ ఇచ్చారు, ఏమనంటే నీతో ఉన్నది వీళ్ళ ముగ్గురే, ఎవరు మీరు ముగ్గురే, రోహిణి నువ్వు అండ్ రోహిణి తేజ అండ్ అవినాషే, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు నీతో ఉన్నా కూడా నీ వెనకాల మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు. సో ఆ చిన్న హింట్తో తను తీసుకొని ఇంకా గట్టిగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను, ఆడాలి అని కూడా అనుకుంటున్నాను. సో తర్వాత లాస్ట్లో మగలే అని చెప్పేసి రాకెట్స్ వచ్చినాయి బయట నుంచి, సో అది నబీల్ తీసి వచ్చాడనమాట, తీసి యష్మికి ఇచ్చాడు. సో నెక్స్ట్ హౌస్కి అయితే ఫుడ్ వచ్చింది, బిర్యానీ అండ్ ఇంకొకటి వచ్చింది. విష్ణు అన్నది పృథ్వీ తింటే నేను తిన్నట్టే అని చెప్పేసి అన్నది. అసలు తిన ఓవర్ యాక్షన్ అసలు తట్టుకోలేకపోతున్నావు. నబీల్ వాళ్ళ అమ్మగారు గులాబ్ జామ్ పాపం ఆ అబ్బాయికి ప్రేమగా తెచ్చుకుంటే నాకు ఫుల్ పెట్టండి అని చెప్పేసి అంది. తను అసలు తినడానికే వచ్చిందేమో అనిపిస్తుంది. సో మిగతా హౌస్ మేట్స్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అమ్మాయి, బట్ తను అస్సలు ఆలోచించట్లేదు. బీబీ ఒక నేమ్ పిలుస్తాడు బిగ్ బాస్, లైక్ ఒక నేమ్ పిలుస్తాడు, వాళ్ళని ఫ్రీజ్ అవ్వాలి అండ్ మిగతా వాళ్ళు ఫార్వర్డ్ అవ్వాలి, అలాంటి టాస్క్ అనమాట. ఎప్పుడు ఫ్యామిలీ వీక్లో ఈ టాస్క్ అయితే రిపీటెడ్గా ఉంటుంది ఫస్ట్ సీజన్ నుంచి. ఫన్ టాస్క్ అయితే జరగబోతుంది టైప్ అనమాట. అండ్ అవినాష్ కోసం వాళ్ళ వైఫ్ అనూజ రాబోతున్నారు, నిఖిల్ కోసం వాళ్ళ మదర్ రాబోతున్నారు. టుమారో ఎపిసోడ్ అంటే ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ నిఖిల్ వాళ్ళ మదరే వస్తున్నారు. యష్మి ఫాదర్ ఏం చెప్పబోతున్నారంటే యష్మికి నీ కోసం నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పారనిపించింది, ఇప్పటి నుంచి అయినా యష్మి మారితే బాగుండు. వాళ్ళ మదర్ అయితే భలే కామెడీ చేశారు, నా కూతురు గురించి కూడా కొంచెం ఆలోచించుకోతాం అని చెప్పేసి. తేజ అన్నాడు మీ ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోండి అని అంటే, తర్వాత అల్లుడు కోడలికి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్పారనమాట. విష్ణుప్రియ కోసం విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ వస్తున్నారు. అండ్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ గౌతమ్, యష్మి, శ్రీతేజ,
టెస్టీ తేజ అండ్ పృథ్వీ, విష్ణుప్రియ లాస్ట్ అవినాష్ లీస్ట్లో ఉన్నాడనమాట. అది కొంచెం స్లైట్ చేంజెస్లో ఉండబోతుంది. అవినాష్ వెళ్ళిపోబోతున్నాడని నేనైతే చెప్పట్లేదు. యష్మి ఫాదర్ హౌస్మేట్స్కి ఇలా చెప్పారు, ఎప్పుడో చిన్నప్పుడు తినిపించా, మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నా, అందరూ అమ్మాయిలు కనెక్ట్ అవుతారు ఆ ఫాదర్ అండ్ డాటర్ బాండ్కి అని చెప్పేసి చెప్తారు. నిజంగా వాళ్ళ ఫాదర్ చాలా గ్రేట్ అండ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి ఫాదర్ ఉండడం యష్మికి చాలా లక్ అనమాట. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఎంటర్ అవబోతున్నారు. వాళ్ళ మదర్ అండ్ సెకండ్ అవినాష్ వాళ్ళ వైఫ్, థర్డ్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయితే చాలా హింట్స్ ఇచ్చారు యష్మికి. మరి తర్వాత ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి తన పర్ఫార్మెన్స్. యష్మి ఫాదర్ అయితే గౌతమ్కి ఇలా చెప్పారు, సైకాలజీ డాక్టరా, అందరి మైండ్లో ఉండేది బయటకు చెప్పేస్తున్నావు గుడ్ అని చెప్పేసి చెప్పారనమాట. ఈ వీక్ అయితే విష్ణుప్రియ అండ్ అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నారు. మ్యాక్స్, తేజ వాళ్ళ ఫ్యామిలీ రేపు ఎంటర్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.